సింపుల్గా ఉప్మా చేస్తున్నానమ్మా. ఇప్పుడు డేక్ష పెట్టుకున్నాను. ఆయిల్ 4 స్పూన్స్ వేస్తున్నానమ్మా. చూడమ్మా, నూనె వేడిగా అయింది. 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1/2 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. చిన్న బౌల్ నిండా పల్లీలు వేస్తున్నాను. 1 ఉల్లిగడ్డ వేస్తున్నాను. 5 పచ్చిమిరపకాయలు స్లిప్ చేసి వేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కాస్త కరివేపాకు, 3 టమాటాలు సన్నగా కోసి వేసుకుంటున్నానమ్మా. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకుందామమ్మా. ఏ గిన్నెలో నేను రవ్వ తీసుకున్నానో ఆ గిన్నెలో 2 వేయండి నీళ్ళు. ఇప్పుడు ఉప్పు అంతా సరిగా ఉందా చూసుకోండమ్మా. ఇప్పుడు సగం నిమ్మకాయ వేసుకుందామమ్మా. బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసుకుందాం. చూడమ్మా, బాయిల్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్మా వేసుకుందాం. కొద్ది కొద్దిగా కలుపుతూనే ఉండాలమ్మా. అప్పుడే ఉండలు కట్టద్దు అన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుందామమ్మా. కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఇది నచ్చిందంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.